గత నెలలో సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళు క్రిస్టియన్ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుందని చెప్పేసి అన్నారు. సో దాన్ని ఎట్లా చూడొచ్చు అసలు? యాక్చువల్గా ఈ భారతదేశం లోపల కుల వ్యవస్థతో కూడి ఉన్నటువంటి సమాజం లోపల ముఖ్యంగా రాజ్యాంగం ప్రకారంగా ఆర్టికల్ 25 ప్రకారంగా మత స్వేచ్ఛ అనేది అందరికీ ఇవ్వబడేది. ఒక ఎస్సీలకనే కాదు, మత స్వేచ్ఛ ఎవరికి నచ్చిన మతం వాళ్ళు తీసుకోవచ్చు, ఆ విశ్వాసంలో వాళ్ళకి నచ్చిన దేవుడిని వాళ్ళు పూజించుకోవచ్చు అనేది ఆర్టికల్ 25 క్లియర్గా చెప్తుంది, మత స్వేచ్ఛనిస్తుంది. దాని ప్రకారం అందరూ, కొందరు హిందువులు కావచ్చు, కొందరు క్రిస్టియన్ కావచ్చు, కొందరు ముస్లిం కావచ్చు, కొందరు ఇంకా సిక్కులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, అనేక రకాలుగా మన ఈ యొక్క భారతదేశ వ్యవస్థ ఏర్పడ్డది కొన్ని వందల సంవత్సరాల నుంచి. నేను ఏమంటానంటే యాక్చువల్గా ఈ దళిత క్రిస్టియన్స్ ఏదైతే ఎస్సీ హోదా కోల్పోతారనే తీర్పును ముఖ్యంగా ఇది దళితులనే ఒక డివైడ్ చేయడానికి, అంటే వీళ్ళని విడగొట్టి పాలించనే ఒక దానికి పునాది వేసినమో తెరదీసినమో అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే భారతదేశంలో ఐక్యత, ముఖ్యంగా దళితుల ఐక్యత లేదని వాళ్ళకి తెలుసు. ఇంకా ఈ మతాల పరంగా కూడా విడగొడదాం, ఐక్యత లేదంటారా? కొంత అంటే ఉన్నత వర్గాలకు తెలుసు, ఉన్నత వర్గాలు అనుకుంటారు అట్లా. కానీ దళితులు ఎవరైతే ఉన్నారో అవసరం ఉన్నప్పుడు ఎంఆర్పిఎస్ ఉద్యమం ద్వారా తెలియపరిచిన మేమందరం ఐక్యంగా ఉన్నాము, వర్గీకరణం సాధించుకున్నాము కూడా. కొంత డిఫరెన్స్ ఒపీనియన్ ఉన్నప్పటికీ, విభేదాలు ఉన్నప్పటికీ మాలలు మాదిగలు అందరూ కూడా దీనికి సహకరించారు, ఉపకులాలు కూడా సహకరించినాయి. వాళ్ళ జనాభా దామాషా ప్రకారంగా రిజర్వేషన్ను 15% ఏదైతే ఉందో దాన్ని డివైడ్ చేసుకోవడం జరిగింది. దాని ద్వారా దళితుల ఐక్యత ఉన్నది అనేది కూడా చాటి చెప్పడం జరిగింది. కానీ ఉన్నత వర్గాలు ఏమనుకుంటే అంటే ఈ రాజకీయంగా చూస్తే వాళ్ళు దేన్ని కూడా రాజకీయంగానే, మేము ఎట్లా పదవిలోకి రావాలా, ఎట్లా రాజ్యాన్ని ఏలాలా, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఉన్నత వర్గాలే కదా మొదటి నుంచి చేయలేదు. దళితులు కాదు, బహుజనులు కూడా కాదు, బీసీలు కూడా ఇంతవరకు ఎక్కడ కూడా రాజ్యాన్ని ఏలింది లేదు, కేంద్ర ప్రభుత్వంలో పరిపాలన చేసింది లేదు. కాబట్టి వీళ్ళని విడదీసి పరిపాలిద్దాము, వీళ్ళని ఓటు పరంగా విడదీయాలి, మతాల పరంగా విడదీయాలి, కులాల పరంగా విడదీయాలి. సుప్రీంకోర్టు కేసుకు సంబంధించి మాకేం సంబంధం అని బ్రాహ్మణులైన అగ్రకులాల వాళ్ళు చెప్తున్నారు కదా, మమ్మల్ని ఎందుకు మధ్యలో లాగుతున్నారనే అంశం వస్తుంది. యాక్చువల్గా ఇది బ్రాహ్మణులకు కానీ ఎవరికి కూడా సంబంధం లేదండి, నేను కూడా అంటాను. ఎందుకంటే ఇది కులపరంగా పర్టికులర్గా బ్రాహ్మణులనే టార్గెట్ చేశారు. అంటే యాక్చువల్గా బహుజనులు ఉన్నత వర్గాలు అన్నప్పుడు ఆయన బ్రాహ్మణి వలే ఇదంతా మనువాదం. యాక్చువల్గా మను ధర్మశాస్త్రం అనే దాని మీద తీసుకొని అలా మాట్లాడి ఉంటారు ఆయన. కానీ నేను అంటాను ఏంటంటే యాక్చువల్గా రాజ్యాంగం ప్రకారం మాట్లాడతాను నేను. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులు అందరికీ సమాన హక్కులు ఉన్నాయి, సమాన అవకాశాలు ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్లో కూడా అందరికీ ఫండమెంటల్ రైట్ కూడా రాజ్యాంగంలో ఒక భాగం. ఫండమెంటల్ రైట్స్ను వాళ్ళకు ఏదైతే ప్రాథమిక హక్కులు ఉన్నాయో అవి ఎక్కడ కూడా భంగం కలగద్దు అనేది దాని యొక్క ప్రాథమిక సూత్రం. అందుకే సమయం ఇలాంటి రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు రాజ్యాంగాన్ని మారుస్తారనే ఫండమెంటల్ రైట్స్ను మార్చకుండా రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. కాబట్టి నేనేమంటానంటే కులాలకు ఇది వేరే ఎవరిని నిందించడానికి లేదండి, ఒకటి రాజకీయ నాయకులే, కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తాను. తప్పని నేను అనానండి, తప్పని నేను అనను, తప్పని నేను అనను, ఎవరి అభిప్రాయం వాళ్ళు. నేను ఒక మేధావిగా ఒక కేంద్ర ప్రభుత్వంలో 35 సంవత్సరాలు నేను ఒక ఉన్నత ఉద్యోగ పనిచేసి, నేను ఒక ఎంప్లాయీస్ యూనియన్లో పనిచేసి నాకున్న అనుభవంతో చెప్తున్నా ఏంటంటే అత్యధిక జనాభా కలిగినటువంటి 20% ఉన్నటువంటి దళితులు, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ మటుకు 90% క్రిస్టియన్సే ఉంటారు. ఎస్సీలు అంటేనే క్రిస్టియన్స్, అది జగమెరిగిన సత్యం. తెలంగాణలో ఒక 30% ఉండొచ్చు, 40% ఉండొచ్చు. కానీ ఎవరు ఏ మతంలోకి పోయినా వాళ్ళు దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, చరిత్ర చెప్తుంది. అప్పుడు బడికి రానియని రోజులలో, గుడికి రానియని రోజులలో వాళ్ళు గుడికి వెళ్ళారు. ఎవరు రాణిస్తే వాళ్ళకి, ఎవరు అన్నం పెడితే అక్కడికి వెళ్ళారు, ఎవరు గుడికి రాణిస్తే అక్కడికి వెళ్ళారు. ఇప్పటికి కూడా మన భారతదేశంలో మొన్న మెదక్లో కొన్ని జిల్లాలలో చూస్తున్నాం, గుడికి రానియలేదు, రామాలయానికి రానియలేదు. ఈవెన్ సర్పంచ్ అయినా వాళ్ళు అక్కడ ఉండడానికి మరి రాముని ఇది చేయడానికి లేదు. మరి ఇలాంటి పరిస్థితులలో దళితులు ఎక్కడికి వెళ్ళాలి? బడికి రానియపోతుంది. అంబేద్కర్ బయట కూర్చొని చదువుకునే, మేము బయట కూర్చొని కుల వ్యవస్థను రద్దు చేయాలని నేను కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నా. కుల వ్యవస్థ రద్దు చేస్తే మాకు రిజర్వేషన్స్ అక్కర్లేదు, దళితులకు రిజర్వేషన్స్ అక్కర్లేదు. కుల వ్యవస్థను రద్దు చేయమని రాజ్యాంగం ద్వారా, పార్లమెంటు ద్వారా చట్టం తీసుకురమ్మనండి.
తీసుకొస్తే రేపటి నుంచి 15% వద్దు, ఎవ్వరు వద్దు, మాకు రిజర్వేషన్స్ వద్దు, ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళకి ఆ ఫలాలు ఇవ్వమనండి. బీసీలు 53% ఉన్నారు ఈరోజు, వాళ్ళకు బీసీలకు 53% ఇవ్వండి. ఎస్సీలు 20% ఉన్నారు, ఎస్సీలకు 20% ఇవ్వండి. ఉన్నత వర్గాలు 6% రెడ్డిస్ ఉంటే వాళ్ళకి 6% ఇవ్వండి. ఇంకా ఏ వర్గం 0.5% ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. 0.5% ఉన్నోళ్ళు రాష్ట్రాన్ని వెళ్తారు, మేమేమో వాళ్ళ కింద మేము ఉండాలి. మరి 0.5% వాళ్ళకి 0.5% ఉండాలి. రిజర్వేషన్స్ వద్దండి, జనాభా దామాషా ప్రకారమే మనం వెళ్దాం. జనాభా దామాషా ప్రకారమే మీరు అందరికీ ఫలాలు అందేటట్టుగా రాజ్యాంగాన్ని సవరించండి. ముందు రిజర్వేషన్ తొలగిస్తాము, ఎస్సీ హోదా తొలగిస్తాం కాదు. మీ చేతులు ఉందా? మీ అబ్బ సొత్తా? మీరు ఇంట్లోకి వెళ్ళిస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం నేను అడుగుతున్నా ఈరోజు. మీ ఇష్టం ఉన్నట్టు మార్చడానికి, రాజ్యాంగాన్ని మార్చడానికి మీ అబ్బ సొత్తా? ఎవరి సొత్తు? అందరిది, ఇది ప్రజలందరిది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఓన్లీ వ్యాలిడ్ ఫర్ సమ్ టైమ్ అండి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్కు రాజ్యాంగానికి సంబంధం లేదు. 1950 ఎక్కడ, ఈరోజు 2026లో ఉన్నాం. మరి ఆర్డర్ని తీసుకొచ్చి ఇప్పుడు అది సాగ్గా చూపెట్టి మమ్మల్ని విడదీయడం తప్ప ఇంకేమీ లేదు. దళితులను విడదీయడమే, హిందువులుగా క్రిస్టియన్లుగా విడగొట్టాల. ఆల్రెడీ కొన్ని గ్రామాలలో స్టార్ట్ అయింది. మహబూబ్నగర్లో మన ఒక విలేజ్లో ఒకళ్ళు చెప్తా ఉన్నారు, అంబేద్కర్ జయంతి రోజు హిందువులు ఒకసారి చేసిపోయినారు, మాదిగలాలనే మళ్ళీ క్రిస్టియన్లు ఒకసారి చేసిన. అంటే అవగాహన లేదు, అవగాహన లోపం. ఇంత మిడిమిడి జ్ఞానంతో ఉన్నారు, దానిలో అక్కడే ఇంకా సపరేట్ చేస్తున్నారు. ఇప్పుడు దళితులు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారండి పైకి, ఇప్పుడిప్పుడే చదువుకొని పైకి వస్తున్నారు. అసంటిది ఇప్పుడు మళ్ళీ ఇది తీసుకొచ్చి కొత్తగా తెర తీస్తే దాన్ని ఏమని చెప్తామండి? దాన్ని ఏది? కుల వ్యవస్థ రద్దు చేస్తే బడుగు బలహీన వర్గాల మీద అసమానతలు తగ్గుతాయి అంటారా? మరి కంపల్సరీ తగ్గుతాయి. కుల వ్యవస్థ ఇప్పుడు వేరే దేశాలలో ఉన్నదా? కుల వ్యవస్థ వేరే దేశాలు లేవు, ఒక్క భారతదేశంలోనే ఇది పట్టి పీడిస్తున్నది. నేను పుట్టి ఇప్పుడు 63 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ కుల వ్యవస్థను చూస్తూనే ఉన్నా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా. మరి ఎక్కడ మారింది? ఎక్కడ ఆర్థిక అభివృద్ధి జరిగింది? రాజకీయ అభివృద్ధులు ఎక్కడని? ఇప్పటికీ రాజకీయ ఫలాలు పొందని వాళ్ళు దళితులు అనేకులు ఉన్నారండి, అనేక కులాలు ఉన్నాయి. 59 కులాలలో ఎస్సీలలోనే ఇప్పటి వరకు సర్పంచ్ కానోళ్ళు ఉన్నారు, ఎంపీటీసీగా జడ్పీటీసీ కానోళ్ళు ఉన్నారు, వాళ్ళకు చదువు లేని వాళ్ళు ఉన్నారు, అన్నానికి అలమటిస్తున్న వాళ్ళు ఉన్నారు, అన్నం దొరక కూలి పని చేసుకొని బతికే జీవులే ఎక్కువ. దళితులల్లో గ్రామాలల్లో కూలి పని చేసుకునే జీవులే ఎక్కువ. వీళ్ళు ఓట్లేస్తే వాళ్ళు గెలిచి వాళ్ళు మాలో వీళ్ళ మీదనే రాజ్యం వేలుడు, వీళ్ళు బిచ్చమడుకోవాలా, ఇందిరమ్మ ఇల్లు కట్టి మనాలా, ఇంకోటి కట్టి మాకు ఇది చేయ అది చేయ. వాళ్ళు గెలిచింది ఎవరితో ఓట్లండి? బహుజనుల ఓట్లు. బహుజనులు ఎవరు? ముఖ్యంగా దళితులు 20%, బీసీలు అట్టడుగు వర్గాలు, కుమ్మరి కమ్మరి చాకలి, వీళ్ళందరూ వీళ్ళు ఓట్లేసేటోళ్ళు. వీళ్ళ ఓట్లతోటి గెలిచి రాజ్యం ఏలుకుంటా మళ్ళీ వీళ్ళని అనగదొక్కుంటా వీళ్ళని విడ తీసుకుంటా పోతే అది ఎటు పోతుంది? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాను కేంద్ర ప్రభుత్వాన్ని, ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఉందో దాన్ని పునఃసమీక్షించాలి. కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలి. దాఖలు చేసి ఈ విడదీసే ఇది లేకుండా ఎస్సీలు అందరూ ఎస్సీలే, మతాలు అనేది వేరు, మతానికి కులానికి సంబంధం లేదు. ఏ మతము ఎవరు పోతారో వాళ్ళ ఇష్టం. ఇవాళ నేను ఈ మతంలో ఉంటా, రేపు ఇంకో మతంలో పోతా, నాకు నచ్చితే ఇవాళ ఈ దేవుడిని వస్తాడు, రేపు ఇంకో దేవుడిని వస్తాడు. మా దాంట్లో మసీదులకు పోయేటోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని ఏమంటాం? వాళ్ళు ఎక్కడ ఉంటాడు? వాడు మా ఎస్సీ వాడలో ఉంటాడు, మసీదుకి పోయేస్తాడు. వాడు ఎక్కడన్నా పోయి ముస్లిం ఇళ్ళని ఉంటుండా, బ్రాహ్మణులు ఉంటుండా? ఇప్పుడు మా వాళ్ళు చర్చికి పోయేటోళ్ళు కూడా ఎస్సీ వాడలలోనే ఉంటారు. కాబట్టి నేను అనేది ఒక్కటే, ఆర్థిక అసమానతలు పోనంత వరకు, సామాజిక అసమానతలు పోనంత వరకు, ఈ కుల వ్యవస్థ పోనంత వరకు రిజర్వేషన్స్ కొనసాగించవలసిందే. దానిలో దళిత క్రిస్టియన్లని ఎస్సీ హోదా తీసేస్తామంటే ఒప్పుకునేది లేదు. అందరు కూడా దళితులే, అందరు కూడా బహుజనులే. కాబట్టి నేను ఒకటే కేంద్ర ప్రభుత్వాన్ని దీన్ని పునఃసమీక్షించి కేంద్ర ప్రభుత్వం ఒక బిల్ అమెండ్మెంట్ చేయండి. బౌద్ధులు, దళితులు ఎవరైతే బౌద్ధ మతం తీసుకున్నారో వాళ్ళకు కూడా ఇది ఎస్సీ హోదా కల్పించారు. అదేవిధంగా సిక్కులు ఎవరైతే సిక్కు మతంలోకి పోయినారో వాళ్ళకు కూడా, దళితులు ఎవరైతే సిక్కు మతంలో పోయారో వాళ్ళకు కూడా ఎస్సీ హోదా కల్పించారు. అదేవిధంగా ఎవరైతే క్రిస్టియన్ మతంలోకి పోయారో వాళ్ళకు కూడా ఎస్సీ హోదా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ సామాజిక స్థితి మారలేదు, కుల వ్యవస్థ పోలేదు, ఆర్థిక అభివృద్ధి జరగలేదు, ఇంకా అన్ని అసమానతలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అట్టడుగు వర్గాలు ఇంకా ఉన్నారు. మన ఎంత అండి బిలో పవర్టీ లైన్ ఎంత? 40%. ఇప్పుడు 1 కోటి మందికి రేషన్ కార్డ్స్ ఉన్నాయి రాష్ట్రంలో. 4 కోట్ల జనాభాలో 1 కోటి మందికి రేషన్ కార్డు ఉన్నాయంటే 1/4 పీపుల్ అట్టడుగు వర్గాలే ఉన్నాయి, బిలో పవర్టీ లైన్ ఉన్నాయి. మరి అలాంటప్పుడు మరి ఇవన్నీ అసమానతలు తొలగేదాకా ఈ రిజర్వేషన్స్ ఉంచకపోతే దళితులు ఎక్కడికి పోతారండి?
కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని చొరవ తీసుకొని అసెంబ్లీలో తీర్మానం చేయాలి, కేంద్ర ప్రభుత్వాన్ని పంపించాలి. కేంద్ర ప్రభుత్వం కూడా మోడీ గారు మరి చొరవ తీసుకోవాలి, అమిత్ షా గారు చొరవ తీసుకొని ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను పునఃసమీక్షించి దీన్ని న్యాయం జరగాలి. దళితులందరికీ ఇది రిజర్వేషన్ వర్తించేటట్టుగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే మరి రిజర్వేషన్ ద్వారా ఏదైతే అభివృద్ధి జరుగుతుందో ఎంతో కొంత ఇప్పుడు జరుగుతుంది, దాన్ని ఆపేయడానికే ఇది ఒక కుట్ర. వీళ్ళు చదువుకోవద్దు, వీళ్ళు ఉద్యోగాలు చేయొద్దు, వీళ్ళు అభివృద్ధిలోకి రావద్దు అనేదే ఉన్నత వర్గాల యొక్క కుట్ర. కాబట్టి నేను కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న ఎంబడే దీన్ని పునఃసమీక్షించి సరైన తీర్పు వచ్చేటట్టు చూడాలి. అందరు కూడా ఈ గొడవలు లేకుండా భారతదేశం శాంతి సుఖశాంతులతోటి అన్ని మతాలు అందరూ కూడా కలిసి ఉండే జీవనం గడిపి కులాలు మతాలు లేని అంటే అతీతంగా అందరం కలిసి సామరస్యంతో జీవించుటకు కృషి చేస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది. భారత ప్రభుత్వం కూడా దీనికి కృషి చేయాలని మరొకసారి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.